హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేపలు తినడానికి మారం చేస్తారు. కాకపోతే చికెన్తో కంపేర్ చేసుకుంటే ఫిష్ అనేది హెల్త్కి చాలా మంచిది. మీ ఇంట్లో పిల్లలు కూడా అలాగే మారం చేస్తున్నారా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇది కాస్త మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలని కూడా బరగ్గా మిక్సీ పట్టుకుని దాన్ని కూడా వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. చూసారా, ఇది చక్కగా నూనె పైకి తేలేలాగా బాగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు ఉప్పు, అలాగే 4 స్పూన్లు కారం వేస్తున్నాను. ఈ చేపల పులుసుకి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది కాబట్టి నేను 4 స్పూన్లు వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా ఈ కారాన్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి దీంట్లోనే చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి. నేను తీసుకున్న చేపలు 1.5 కేజీ కాబట్టి నేను దీనికి 100 గ్రాముల చింతపండు అనేది వాడుతున్నాను. ఇలా ఈ పులుసుని వేసుకుని కూరకు సరిపడా కొంచెం నీళ్లు పోసుకుని ఈ పులుసును కాస్త మరగనివ్వండి. ఇలా మరుగుతున్న పులుసులో బోన్లెస్ ఫిష్ పీసెస్ ని నేను వేసుకుంటున్నాను. ఇది బోన్లెస్ కాబట్టి పిల్లలు అనేది అస్సలు తెలుసుకోలేదు ఫిష్ అని. ఇది తినేటప్పుడు చక్కగా చికెన్ ముక్కల్లాగే ఉంటాయి. ఫిష్ అని అసలు వాళ్ళు కనిపెట్టలేరు. కాబట్టి ఇలా చేసి పెట్టేయండి, హ్యాపీగా వాళ్ళు తినేస్తారు, మీకు వాళ్ళతోటి ఏ బాధ ఉండదు. ఈ ఫిష్ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. అన్నట్టు కలపడం అంటే దీని గరిటతో కాదు, ఇలా నేను చూపిస్తున్న విధంగా గిన్నెని పట్టుకుని అటు ఇటు కదిపితే ఆ పులుసు అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇది బాగా దగ్గరగా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ మెంతిపిండి అనేది వేసుకోవాలి. ఇదే ఈ కూరకి అసలైన టేస్ట్. ఇంకా ఇది వేయడం వల్ల ఈ పులుసు అనేది చాలా చిక్కగా కూడా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని మరొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుంటే టేస్టీ చేపల పులుసు రెడీ. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇలాంటి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఈ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అన్నట్టుగా నేను ఈ కూరకు వాడుకున్నది కొరమేను ఫిష్, ఇంకా నేను చేసిందేమో నెల్లూరు స్టైల్లో. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.